ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన పాదములు తొట్టిల్లనేయుడు, నిన్ను కాపాడేవాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడేవాడు, నేను నీ కుడి ప్రక్కను యెహోవా నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బగైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బగైనను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళు మా తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. మన గత కాలమంతా కాపాడి సజీవులుగా ఉంచి మా ప్రభుదినములు ఈ ఉదయకాలమున మీ పరిశుద్ధమైన సన్నిధికి తీసుకుని వచ్చిన దైవవందనాలు చెల్లిస్తున్నాము. ఆయన మమ్మల్ని ప్రేమించి శ్రేష్టమైన ఆరాధన సమయం మీరు మాకు దయచేసిన దైవవందనాలు. ఆరాధనలో మీ దాసుని బలపరిచి మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదిస్తున్నారు. ఇంకా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. సంఘముల నాటికి అభివృద్ధి చేయండి. నూతన ఆత్మలను సంఘంలో చేర్చమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొద్దిసేపు మీ సన్నిధిలో ఉండగా చదివిన దగ్గర భాగంలో ఆశీర్వదించండి. మా ఆత్మీయమైన పంచిపెట్టండి. మీ పక్షం గురించి దాసుడు నాయన అయోగ్యుడు, అల్పుడు, ఎన్నికలేనివాడు మీరు మెరుగుపరచండి. మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాట్లాడే దేవుడు అయ్యా, మీరు మాట్లాడితే మాకు క్షేమం. కాబట్టి మీ దాసుని మెరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని చేరిన ఒక్కరు ఆయన వాక్యాన్ని మేలు పొందే బాధ్యత దయచేయమని, వినే చెవి గ్రహించే మనసు ప్రసాదించమని, ఇప్పుడు ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నాయకత్వం కూడా జరిగించుకోండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వార్తారా, మనము కీర్తనల గ్రంథం నుండి 121వ కీర్తన చదువుకున్నాం. అంతకంటే ముందుగా కీర్తన గ్రంథం నుండి ఆలోచిద్దాం. కీర్తన గ్రంథంలో మొట్టమొదటిగా కీర్తన మొత్తం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మీరు అందరూ ఎరిగిన వారే. వాటిలో పెద్ద గ్రంథము, పెద్ద పుస్తకము ఈ కీర్తనల గ్రంథము. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. 5 స్కందాలుగా విభజించబడ్డాయి. కానీ మరి ఈ 5 స్కందాలు లేదా ఈ కీర్తన గ్రంథం 150 కీర్తనలు దేవుడు ఒక్క వ్యక్తి చేత వ్రాపించబడలేదు, కానీ అనేక మంది భక్తుల ద్వారా ఈ కీర్తన గ్రంథము వ్రాపించబడింది. మరి ఈ విధంగా చూస్తే అనేక మంది భక్తులు, ఎగ్జాంపుల్ మోషే, దావీదు, ఆసాపు, పౌరవ కుమారుడు, హిజ్కియా, ఇంకా అనేక మంది ఉన్నారు. వీరందరి చేత కూడా దేవుడు ప్రేరేపించి ఈ గ్రంథంలో రాశారు. మరి గ్రంథంలోని 150 కీర్తనల అనుభూతి ఏంటంటే, మనం గమనిస్తే దేవుని గురించి ఆయన ప్రార్థన చేయడం, స్తుతి కీర్తనలు, ఇంకా అందులో దుఃఖము, నిట్టూర్పు, సంశయములు, అన్ని రకములైన అనుభూతులు ఈ గ్రంథంలో మనం చూస్తాం. అన్ని రకముల అనుభూతులు ఉన్నాయి ఈ గ్రంథంలో. దుఃఖం ఉంది, నిట్టూర్పు ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, పాపం ఉంది, పరిహారం ఉంది. ఇటువంటి అన్ని విషయాలు ఈ గ్రంథంలో పొందుపరిచారు. సరే, ఇప్పుడు మనం ఇద్దరు చదువుకున్న లేఖనంలో వస్తే 121వ కీర్తన మనం చదువుకున్నాం. 121వ కీర్తనలో మనము గమనిస్తే పైన కీర్తన పైన యాత్రా కీర్తన వ్రాయబడింది. గమనించే శీర్షిక యాత్రా కీర్తన వ్రాయబడింది. 120వ కీర్తన నుంచి 130
134వ కీర్తన వరకు యాత్ర కీర్తన. యాత్ర అంటే హెబ్రీ పదంలో యాత్ర, దాని తెలుగులో చదివితే ఎక్కి వెళ్ళుట అన్నమాట. యాత్ర కీర్తనలు ఎప్పుడు ఉపయోగపడుతున్నాయంటే ఎక్కి వెళ్ళుట. యెరూషలేము కొండల మీద ఉంది. యెరూషలేము దేవాలయము సీయోను కొండపైన ఉంది. పురుషులు విధి చొప్పున దేవాలయానికి వెళ్ళారు. ఏమి విధి ఉంది? ద్వితీయోపదేశకాండ గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఏటికి 3 మార్లు అనగా పొంగలి రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను నీ దేవుని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవాళ్ళందరూ ఆయన సన్నిధిని కనబడవలను. ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలు ఒక విధి ఉంది, ఒక నియమం ఉంది. ఏటికి 3 మార్లు, సంవత్సరానికి 3 మార్లు మగవాళ్ళందరూ ఇశ్రాయేలు వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి, కనపడాలి. అందుకని ఆ విధి చొప్పున వీరు ఎత్తైన దేవాలయం కొండపైకి వెళ్ళాలంటే ఎక్కుతూ వెళ్ళేవారు. యాత్ర కీర్తన ఎక్కుతూ వెళ్తాం. ఎక్కుతూ వెళుతూ వారి పాటలు పాడుకుంటూ వెళ్ళారు. ఆదరణ వరకు పాటలు పాడుకుంటూ వెళుతున్నారు. 120 నుండి 134 కీర్తనలు పాటలు పాడుతూ వెళ్ళేవారు. అలాగే 150 కీర్తనలను చూస్తే మరి వారు వెళుతూ ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమను మరి శ్లాఘిస్తుంటున్నారు, పాడుకుంటూ వెళ్తున్నారు. మనకు మొదటి వచ్చిన చూస్తే యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమ్యాకాశములు సృజించినవాడు. మొదటి వచ్చిన యెహోవా నాకు సహాయకుడు, సహాయం చేసేవాడు. మనకు ఆయన సహాయం చేసేవాడని. తర్వాత భూమ్యాకాశం సృష్టికర్త అని వారు పాడుకుంటూ వెళ్ళేవారు. అంతవరకే కాదు, ఇంకా ముందుకు వెళితే 4-5 వచనాలు ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడేవాడు. ఆయన ఎవరు? సహాయకుడు, సృష్టికర్త, కాపాడేవాడు. ఇంకా మనం గమనించి పోతేనే నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బయ్యను నీకు తగులదు, రాత్రి వెండి దెబ్బయ్యను నీకు తగులదు. ప్రాచీన కాలంలో పయనించే వారికి ఎండ హానికరంగా ఉండేదట. తర్వాత రాత్రి వెన్నెల దెబ్బ, వెన్నెల మరి మానవుని యొక్క మానసిక వ్యాధి, మానసిక రుగ్మతలు కలిగించేదిగా వ్రాయబడింది. వీటి నుండి ప్రభువాన్ని దూరపరిచేవాడు. ఇంకా మనం గమనిస్తే ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడేవాడు అని. తర్వాత ఇంకా రాకపోకలేదు కూడా ఆయన చేసే ప్రతి విషయమును బట్టి వారు పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధానంలో వారి నియమము చొప్పున సంవత్సరం 3 మార్లు వెళ్ళాలి. కాబట్టి 3 మార్లు వెళుతూ వారు పాటలు యాత్రా కీర్తనలు పాడుకుంటూ ముందుకు వెళ్ళేవారుగా ఉంటున్నారు పిల్లలు. మరి మనం ఇంకా 3వ వచనం వదిలిపెట్టాం. 3వ వచనంలో ఆయన ఈ పాదములు తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నేను కాపాడువాడు కునుకడు. ఆయన ఈ పాదములను తొట్టిల్లనీయుడు. తొట్టిల్లుట అంటే స్లిప్పింగ్, నడుస్తుండగా తప్పుతాం అంటే దారి తప్పుతాము, డైరెక్షన్ తిరుగుతుంది అంటే స్థితిలో ఉండవలసిన రీతిలో ఉండకుండా ఏం చేస్తాము? తొట్టుతాను, తప్పిపోతాం. దాన్నే తొట్టిల్లుట అంటారు. నేను తొట్టిల్లుట ఈ తొట్టిల్లుతుంటైతే క్రీస్తు మనల్ని స్థిరపరుస్తుంటున్నాడు. యేసుక్రీస్తు వారు మన పాదములు స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 40వ కీర్తన 2వ వచనం. నాశనమైన గుంటలో నుండి, జిగటగల దొంగ భూమిలో నుండి ఆయనను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మనం ఎలా ఉన్నాం? నాశనకరమైన గుంటలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, నాశ
ఆశ్రమం క్రింద ఉన్నాం. అయితే మన ప్రభు ఏం చేశాడు? మనల్ని పైకెత్తి మన పాదములు బండ మీద నిలిపాడు. బండ యొక్క అనుభవం మనం అడిగిన వారే. మరి బండ ఎంతో స్థిరమైనది, దాని మీద నిలిపాడు. మన తొట్టిల్లకుండా మన పాదాలను బండ మీద నిలిపాడు. మరి తొట్టిల్లకుండా మనం నిలిపాడంటే దీని అర్థం ఏమంటే, మరి ఆయన మన పాదములు బండ అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనం అనుకుంటున్నాను. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద మనం నిలబడినాం అంటే క్రీస్తులో మనం నిలబడి ఉన్నాం. అంటే మన ప్రభు మనలను తొట్టిల్లనీయుడు అని మాట. మన పాదములను ఆయన కాపాడుతాడు, మన పాదములను ఆయన తొట్టిల్లడు అని చూస్తుంటాం. ఇంకా మనం గమనిస్తే యూదా పత్రికలో 24-25 వచ్చిన చూడండి. యూదా పత్రిక 24-25 వచ్చిన. తొట్టిల్లకుండా మీరు కాపాడుటకును, తన మహిమ యొక్క ఆనందముతో మీరు నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన యేసు క్రీస్తు ద్వారా మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగయుగములు అంటున్నాడు. అంటే మన దేవుడు ఎవరు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడువాడు. మన ప్రభు తొట్టిల్లకుండా కాపాడేవాడు. మన పాదములు బండ మీద స్థిరపరిచేవాడు. ఇంకా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడను అన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనం దిగజారిన స్థితిలో ఉండగా, తొట్టిల్లేవారిగా ఉండగా, దారి తప్పేవారిగా ఉండగా, జారి పడేవారిగా ఉండగా ఆయన మన పాదములను నిలుపుతున్న బండ మీద నిలిపి స్థిరపరిచాడు. తర్వాత ఆయన మన పాదములు తొట్టిల్లకుండా కాపాడేవాడు ఉన్నాడు. కాబట్టి మన పాదములు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొట్టిల్లప్పుడు ఉన్న విశ్వాసంలో, నిరీక్షణలో, ఆత్మీయతలో మన ప్రభు పని విషయంలో ఏ విషయంలో కూడా మనం తొట్టిల్లకుండా మన ప్రభు మనం కాపాడేవాడుగా ఉన్నాడు. కానీ అది బాగానే ఉన్నాయి. కానీ ఇంకా చూడండి, మరి పేతురు పత్రికలు మనం చూస్తే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధిగల వారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములనే ఎవరిని మిరుగుదరా అని జరుగుతున్నాడు. అయితే మనకు అపవాది ఉన్నాడు లోకంలో. మన పాదములు స్థిరపరచబడి ఉన్నాయి. అయితే అపవాదులను శోధించేవాడుగా ఉన్నాం. మనలో మనము మన అప్పుడప్పుడు శోధనకు లోనయ్యేవాడుగా ఉంటాం. లోనైతే మన పాదములు తొట్టిల్లగా ఉంటాయి. అందుకని ప్రభు అంటున్నాడు, మరి నిబ్బరము కలిగి అంటున్నాడు. నిబ్బరము మీరు బుద్ధి ఎందుకు వచ్చినప్పుడు నిబ్బరమైన బుద్ధి కలగాలి, మెలకువగా ఉండండి. మనం ప్రతి విషయంలో మెలకువగా ఉండాలి. మరి ఎగ్జాంపుల్ మరి యోసేపుని తీసుకున్నాం. ఈ సమయంలో యోసేపుకు శోధన వచ్చింది. అయితే ఎంతో బుద్ధి కలిగిన వాడై మెలకువగా ఉండి పాదము తొట్టిల్లకుండా ఆ సిచ్యుయేషన్ తప్పించుకున్నాడు. అది చూద్దాం మనము. చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం. 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నాను, కానీ అసలు ఆమెతో క్షమించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇట్లుండగా ఒకనాడు అతను తన పని మీద ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం
పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అవునురా, ఇక్కడ సాతాను శోధిస్తూ ఉంటుంది. అపవాది ధనవంతులైన అపవాది మరి శోధిస్తూ ఉంటుంది. వీటిని మనం చూసుకున్నాం కదా, శోధించి మన పాదములు స్థిరపరచబడాలి. అక్కడ యోసేపు పాదములతో తిరగలేదు, ఆయన తప్పించుకొని పారిపోతూ ఉంటున్నాడు. ఈ కథ మీకు తెలిసిన విషయమే. మరి ఇక్కడ యోసేపును ఒక స్త్రీ బలవంతం చేస్తుంది. మరి హృదయ శోధన సమయంలో, అపవాది శోధన సమయంలో అక్కడ పరిస్థితులు అనుకూలపరుస్తారు. పాపములను చేయటము, అలా పాదములతో చేయడానికి అన్ని వస్తువులు అనుకూలపరుస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ సిచ్యుయేషన్ చూస్తే, ఆ యోసేపు యవనస్తుడుగా ఉన్నాడు. తర్వాత ఇంటిలో ఎవరు లేరు. ఒక స్త్రీ పాపం చేయడానికి ఆహ్వానిస్తుంది. మరి ఇంతకంటే పాపం చేయడానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. కానీ మరి యోసేపు ఏం చెప్తున్నా, పాపం చేయలేదు. 39వ వచనం, 35వ అధ్యాయము 8-10 వచనం చూద్దాం. 38-10 అతను ఆమెకు యుద్ధం కొలుపుతున్నాడు. ఎంత గొప్ప మనం 8-10 39 ఆది కాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయం అయితే అతడు గొప్పగా, నా యజమానుడు తన కలిగినంతయు నా చేతికి అప్పగించి ఉన్నాడు కదా, నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి ఎవరిని నాకు అప్పగింపకుండా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విధంగా పాపం పట్టుకుందును తన యజమాని వారితో చెప్పాను. ఆ స్త్రీకి ఇష్టం కొలుపుతున్నాడు. అమ్మా, నా యజమానులని పాలకు పైగా దేవుడు ఇంటి యజమాను నిన్ను తప్ప నాకు సమస్తం అప్పగించాడు. కాబట్టి ఇంత దుష్కార్యము చేసి పాపం కట్టుకుంటాను అంటున్నాను. మరి ఇక్కడ యోసేపు పాదము తొట్టలేదు, కానీ ఏం చేశాడు? పారిపోతున్నాడు. పాప స్థితి నుండి, ఆ స్థితి నుండి శోధన సమయంలో అచ్చటే ఉంటే పాపం పడతానేమో, బలహీనులైతేనేమో అని ఆ ప్రాంతం నుండి పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడంటే పాదము తొట్టిల్లకుండా అనే ప్రాంతం. పాపం చేసే ఆస్కారం ఉన్నా పాపం దొరుకుతుందని పారిపోతున్నాడు. ఆ సమయంలో ఒకవేళ ఉద్యోగం పోతే ఎలా, కొత్త ప్రదేశంలో నేను ఎలా జీవించాలి, మరి నాకు దిక్కేది అని అనుకోలేదు. కానీ పరిశుద్ధతను కాపాడుకొని పారిపోతున్నాం. అవసరం నుండి పరిశుద్ధతను కాపాడుకున్నకు పారిపోతున్నాం. మనం పరిశుద్ధతను కాపాడుకున్నాం. ఎందుకంటే నేను పరిశుద్ధతను కనుక మీరు పరిశుద్ధులై ఉండి, మనం పరిశుద్ధంగా ఉండకే దేవుని చేత పిలవన్నాం. కాబట్టి మనము పరిశుద్ధత కాపాడుకోవడానికి పాపం కలిగే స్థలముల నుండి లేదా స్థానం నుండి మనం పారిపోవలసిన వారిగా ఉంటున్నాం. యోసేపును మనము మరి ఉదాహరణగా మనం తీసుకొని పాప సమయంలో, పాపం శోధన సమయంలో, ఒక కాలు జారే సమయంలో మనము ఆ స్థలంలో ఉండకుండా పారిపోవలసిన వారుగా ఉంటున్నాం. మరి ఇంకొక విషయం అనుకోవచ్చు, మనం బయట చూస్తున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం, మందిరానికి వెళుతున్నాం, సహోదరులతో కలిసి ఉంటున్నాం. సాతాను మనం ఏం చేయగలుగుతుంది? మన సాతాను ఏం చేస్తుంది మనం అని కూడా మనం అనుకోవచ్చు. కానీ సాతాను స్వతంత్రుడు, ఎప్పుడు శత్రువుగా రాడు, సాతానుగా రాడు. కానీ అప్పుడప్పుడు నేను శోధించాలంటే ఆయన సహాయకుడుగా వస్తాడు, సాయం చేసేవాడుగా వస్తాడు. ఆ మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో సాతాను యేసు క్రీస్తును శోధిస్తూ ఉంది. 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి
ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు అతని యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలన్నట్టు ఆజ్ఞాపించుకుని స్నేహితుడు సహాయకుడిగా వచ్చాడు. అపవాది శోధకుడు రాలేదు, శత్రువుగా రాలేదు, కానీ సహాయకుడిగా వచ్చాడు. ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్నాడు, ఆకలి పడి ఉన్నాడు అంటున్నాడు. ఈ రాళ్ళు రొట్టెలు చూస్తాయా అని చెప్తుంటే సహాయం చేసినట్టుగా. కాబట్టి ఉన్నప్పుడు అపవాది ఎలా వస్తారంటే సహాయం చేసేవాడు కూడా వస్తాడు. కాబట్టి ఈ విషయం మనకు జాగ్రత్తగా ఉండడం. మన అప్పుడప్పుడు శోధకుడిగానే రాడు, కానీ మనము ఆయన సహాయకుడిగా వస్తాం. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నాం అని మనం ఆయన చూడకూడదు, కానీ మనం శోధించేవాడుగానే ఉంటున్నాం. ఇంకా ఒక విషయం ఏంటంటే, మనం ఎక్కడైతే భక్తితో ఉండలేమో, దేవునికి ప్రార్థన చేసుకోలేమో, ఆ స్థలం నుండి మనము వెళ్ళాలి, పారిపోవాలి. ఒక స్థలంలో కొన్ని స్థలంలో ఉంటాం, అక్కడ మనం శోధనకు లోనే ప్లేస్. మనం దేవుని ప్రార్థించలేం, దేవునితో సంపాదించలేం, బైబిల్ చదువుకోలేం, కొన్ని స్థలంలో అక్కడ ఉండిపోతాయి. అటువంటి స్థలంలో కూడా మనం ఏం చేయాలి? అక్కడ నుండి మనము పారిపోవాలి. పాపం నుండి పారిపోయేవారుగా ఉన్నాం. యోసేపు పాపం నుండి పారిపోతున్నాడు. యోసేపు పాపం నుండి పారిపోతున్నాడు. అదేవిధంగా యోసేపు అటువంటి అనుభవం కలిగి ఉండటం చేతనే ఐగుప్తులో ఏ విధంగా 7 సంవత్సరంలో కరువులో ప్రజలను పోషించాడు. పాపం నుండి పారిపోయిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము క్రీస్తును శోధించిన సాతాను, క్రీస్తునే శోధించిన సాతాను మరి మనలను కూడా శోధిస్తుంది. శోధించిన సాతాను మనల్ని శోధించడం ఎంత పని పిల్లలు మనం బలహీనము శోధనకు కాచే దేవుని వాక్యమును మనం ముందుంచుకొని దేవుని చిత్తానుసారం మనం జీవిస్తే మన శోధన నుండి మనం తప్పించుకోబడతాం. దేవుడు మనం శోధించేవాడుగా ఉంటున్నాం. ఇటువంటి శోధనలు రావడానికి కారణం ఏంటి? ఎప్పుడు వస్తాయి శోధన? మొట్టమొదటిగా మన శోధనలు కలిగినప్పుడు వస్తాయి. ఈ శోధనలు కలిగి బాధలు శోధనలు కలిగినప్పుడు వస్తాయి. అప్పుడే మనము త్రోవ తప్పుతాం, మడిమలు తిప్పుతాం. మన ఎగ్జాంపుల్ యోగును చూసుకుంటాం. యోగు ఎన్ని శోధనలు వచ్చాయి పిల్లలు. మొదటి అధ్యాయంలోనే ఉంది. మొదటి అధ్యాయంలో సంతానం పోగొట్టుకున్నాడు, సంపద పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, ఏమీ లేదు. అయినా ఒక్క పల్లెత్తు మాట కూడా దేవుని దూషించిన వాడు, దేవుని సరిగిన వాడు కాదు యోగు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా స్తుతికరముగా. అటువంటి విషయంలో కూడా శోధన బాధల్లో కూడా యోగు స్తుతిస్తున్నాడు. ఆయన మహిమ తొట్టులో లేదు, చెప్పలేదు. ఇంకా రెండవదిగా ఆయన ఒళ్ళంతా కురుకులు వచ్చాయి, చెరుకు తీసుకొని వీపుతున్నాడు, రోజులు కూర్చొని ఉన్నాడు. ఆయన దేవుని మాట, దేవుని పెద్దలు ఎప్పుడూ మాట్లాడు, శోధన సహించాడు. ఆయన భార్య వచ్చి, ఇంకా నీతిని వదలవా, నీ నీతిని వదిలి చచ్చిపో అంటుంది భార్య. అప్పుడు భార్య ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడటం నువ్వు మాట్లాడవద్దు, దేవులను మేమే అనుభవించవచ్చు, నాకు మీరు అనుభవించకూడదా అంటాడు. ఎంత భక్తి, ఎంత మనమైతే తాగుకోగలమా? వెంటనే దేవుని దూషిస్తాము. కానీ యోగు దేవుని పల్లెత్తు మాట్లాడడం లేదు, దేవుని మీద ఒక మాట కూడా పడలేదు. మరి ఆ శోధనలో దేవుడు సహించాడు. శోధనను సహించు, అంతవరకు సహించేవాడు ధన్యుడు అన్నాడు. ధన్యత పొందాడు. ఆ కన్నా రెండంతల ఆశీర్వాదం పొందాడు. ప్రతి శోధనలో మనం ధైర్యం ఉండే ప్రభుని ఆశ్రయించాలి, కానీ మనము మడమ తిప్పకూడదు. మన పాదము తొట్టులు లేకుండా ప్రభుకు భయంకరంగా జీవించాలి. రెండవదిగా మనం గమనిస్తే కలవరపాటు. ఒకటి పాదం శోధన వల్ల మనం మడిగలు చెప్పుకునేటట్టు ఉన్నాయి. కలవరపాటులో దావీదు ఉన్నాడు. దావీదును సౌలు తరుగుతూ ఉన్నాడు, సంపాదన తరుగుతూ ఉంటున్నాడు. అక్కడ సౌలు కేడ ప్రామాణ్యంలో ఉండగా సౌలు వెళ్ళాడు. సౌలు అక్కడ నిద్రపోతుండగా దావీదు వచ్చి అతని పన్నెము నీటి గుడి తీసుకొని వెళ్ళాడు. దావీదు చనిపోతేనే కలవరం లేదు, మరణ భయం లేదు, కలవరపడి లేదు. కలవరపడితే అక్కడి పారిపోయేవాడేమో, లేకపోతే నిద్రపోతున్న రాజును చంపేవాడేమో. అక్కడికి అభిషేకం అంటాడు, సంపుతాను రాజును అంటాడు.
ఇదో అభిషేకించబడి మనం చంపకూడదు అంటాం. మరి కలవరపాటు లేక ఆయన ధైర్యంగా ఉండడం ద్వారా ఆయన మహిమ తొత్తులేదు, ఆయన పాదం తొత్తులేదు, సంచలేదు. దావీదు ధైర్యంగా కలవరపాటు ఉండకూడదు. మన ప్రభు గొప్పవాడు, మనకు సహాయం చేసేవాడు. కాబట్టి మనకి శోధన వచ్చిన ఏ బాధ వచ్చినా కలవరపడకుండా ప్రభువును ప్రార్థించి ముందుకు సాగుతూ మన అడుగులు సరిదిద్దుకుంటాం. ఇంకా మనం గమనిస్తే దేవుని నియములు మీరటం వల్ల కూడా మనకు శోధనలు వస్తాయి. దేవుని నియమం నియమించితే దేవుడు చెప్పిన మాట వింటే అనుకున్నపోతే కూడా కొంచెం మరి మనం చదువుకుంటే తిమోతి పత్రిక మొదటి పత్రికను ధనాపేక్ష సమస్త పీడులకు మూలము ధనాపేక్ష. కానీ మానవుడు ధనాపేక్ష ఉండకూడదు. ఉంటే సమస్త కీడులకు మూలము మరి ఆ విధంగానే ఆకాలను శక్తమైనది తీసుకురావద్దాను. అయితే ఆశించాడు. ఒక బంగారు కమ్మిని తీసుకున్నాడు, దాచుకున్నాడు. దాంట్లో బయటపడినాడు, రాళ్ళతో పట్టబడి చంపమన్నాడు ఆకాం. అయితే గెహజీ నయమాంతర పరిగెత్తాడు, సామాన్ తెచ్చుకొని పడుతుంది ఆస్తి పొందాలని వెళ్ళాడు. తర్వాత ఆయన కృష్టి చేత మచ్చమన్నాడు. ఈ విధంగా దేవుని నియమం గమని దాటితే కూడా మనకు శోధన ఉంది, ఆపదలు ఉన్నాయి, మరి మరణం కూడా ఉంది. అందుకనే మనము శోధనలు తారుకొని ప్రభుత్వ మహిమకరంగా జీవించాలి. అదే సమయంలో శోధన వచ్చిన మన బాధలు తొచ్చులకుండా ముందుకు సాగుతూ ప్రభుత్వ మహిమకరంగా జీవించాలని ప్రభుత్వం హెచ్చరించబడుతూ ముగిస్తున్నట్టు దైవాత్మ జీవించాలి.